ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళని శక్తిని ఇలా గంజాయి బానిసలు అయిపోయిన వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా మేమందరం చాలా గట్టిగా చర్య తీసుకుంటాం. ఎందుకు జనాలు ఎందుకు యువత గంజాయి వైపు ఆకర్షితులు సరైన ఉపాధి అవకాశాలు ఉంటే అటు వెళ్ళాల్సిన అవసరం సార్. సో ఆ ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం, తీవ్రమైన చర్యలు. సార్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే గాజువాక నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే అవకాశం ఉందా సార్? అలాగే సార్ మీ విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి సార్. అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని రకరకాల ఊహాగానాలు వస్తాయి. మీరు ఎక్కడి నుంచి పోటీ లాస్ట్ ఇయర్ నర్సాపూర్ నుంచి పోటీ చేశారు, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇదంతా మీకు ఒక అఫీషియల్గా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు మిగతా అలయన్స్ వాళ్ళందరూ అలయన్స్ ప్రభుత్వం టీడీపీ జనసేన సంయుక్తంగా వాళ్ళు ఎక్కువ నిర్ణయం తీసుకుంటారు. మేము కూడా వెయిట్ చేస్తాం సార్. టీడీపీ మీ జనసేన ప్రధానంగా రైతాంగం తాండవ రిజర్వేయర్ నీరు అయితే తాండవ రిజర్వేయర్ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ స్టోరేజ్ చేసే 100% ఏమి చేస్తే అక్కడ రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగానికి సపోర్ట్ ఇస్తారు. ప్రధాన సమస్య అక్కడ లీకేజ్ ఉండడం వల్ల, గేట్ లీకేజ్ ఉండడం వల్ల రైతుకి సరైన సమయంలో నీరు అందకపోవట్లేదండి. ఆ లీకేజ్ అరికట్టడం వల్ల ఈ ప్రభుత్వం విఫలం అయింది సార్. దానిపై మీరు దాన్ని ఏ విధంగా దానికి ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా ఇక్కడ దీనికి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఇలాగా ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా దాని మీద కూడా ఇంకే కాబట్టి ఖచ్చితంగా ప్రజలకంటే ఎవరి ప్రజలకి ఎటువంటి చేస్తే హెల్ప్ అవుతుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు వైసీపీ ప్రభుత్వాలు వైఫల్యాలు చూశారు. ఇప్పుడు జనసేన ఎలా ప్రజలకు, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఎలా ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్యలని, ఇష్యూస్ని ఎంత గొప్పగా పరిష్కరిస్తూ నేను ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా మా జనసేన టీడీపీ